హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో ముఖ్యమైనటువంటి 40 బిట్స్ని క్లాస్ నెంబర్ 6గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు అందించినటువంటి అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్: వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులకు ఏటా 2 సార్లు దేశంలోని అన్ని తీర్థస్థలాలను సందర్శింపజేసేందుకు ప్రారంభించినటువంటి పథకము ఏది? ఆన్సర్: ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన పథకము. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన పథకం. నెక్స్ట్ క్వశ్చన్: దీన్ దయాళ్ హస్తకళ సంకుల్లోని హస్తకళల భవన సముదాయము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: వారణాసి, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్రాష్ట్ర వాణిజ్యము ఈ నామ్ను తొలిసారిగా తెలంగాణ వేరుశెనగ రైతుకు ఏ రాష్ట్ర వర్తకునికి మధ్య ప్రారంభమైంది? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: జన్ శిక్షాన్ సంస్థాన్ జేఎస్ఎస్ జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్: న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ ఓటర్ల దినము 2019 జనవరి 25న దివ్యాంగుల కోసం ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 పాటు ఓ మొబైల్ యాప్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్: మిజోరాం రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రాష్ట్రంలోని కొన్ని నిర్ణీత ప్రాంతాల్లో అమూల్ తొలిసారిగా అమూల్ క్యామెల్ మిల్క్ పేరుతో ఒంటె పాల విక్రయాన్ని ప్రారంభించింది? ఆన్సర్: గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్: 2019 జనవరి 26న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డును ప్రదానం చేశారు? ఆన్సర్: ప్రణబ్ ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్: 2019లో పద్మశ్రీ అవార్డు పొందిన ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి. 2019లో పద్మశ్రీ అవార్డు పొందిన ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి. నెక్స్ట్ క్వశ్చన్: 2019లో పద్మభూషణ్ అందుకున్నటువంటి పర్వతారోహకుడు లేదా పర్వతారోహకురాలు ఎవరు? ఆన్సర్: బచేంద్రి పాల్. నెక్స్ట్ క్వశ్చన్: కళ, గాత్రం, జానపదం విభాగంలో 2019 పద్మవిభూషణ్ గ్రహీత ఎవరు? ఆన్సర్: తీజాన్ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్: వ్యవసాయము విభాగంలోని 2019 పద్మశ్రీ ఎవరిని వరించింది? ఆన్సర్: యడ్లపల్లి వెంకటేశ్వరరావు. నెక్స్ట్ క్వశ్చన్: భారత 70వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్: సిరిల్ రామపోసా. నెక్స్ట్ క్వశ్చన్: సైనికునిగా మారిన ఉగ్రవాదికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అత్యున్నత శాంతి పురస్కారము అశోక చక్రను ప్రదానం చేశారు. ఆయన పేరు ఏంటి? ఆన్సర్: లాన్స్ నాయక్ నాజిర్ అహ్మద్ వన్లీ అనే వ్యక్తికి అశోక చక్ర అనేటువంటి అత్యున్నత శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్: ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఏ పదాన్ని 2018 ఏడాది హిందీ పదంగా ప్రకటించింది? ఆన్సర్: నారీ శక్తి. నారీ శక్తి అనే పదాన్ని 2018 ఏడాది హిందీ పదంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్: ట్రైన్ 18ని తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన యంత్రరహిత హైస్పీడ్ రైలుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ రైలు పేరు ఏంటి? ఆన్సర్: వందే భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్: ఐఆర్సీటీసీ నిర్వహించిన భారత్ రైలులో పరిశుభ్రత సర్వేలో ఏ రైల్వే విభాగము అగ్రస్థానం దక్కించుకుంది? ఆన్సర్: దక్షిణ రైల్వే విభాగము. నెక్స్ట్ క్వశ్చన్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ దక్షిణ సంఘము 2019 జనవరి 29వ దక్షిణ భారత ఎంఎస్ఎంఈ సదస్సు 2019ను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్: బెంగళూరులో నిర్వహించింది.
నెక్స్ట్ క్వశ్చన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దబోలి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత తొలి భౌగోళిక సూచి GI కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గోవా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో విస్తారమైన ప్రాతినిధ్యానికి ట్యాబ్లో రిప్రజెంటేషన్ ప్రథమ బహుమతి పొందింది. అది ఆన్సర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR. నెక్స్ట్ క్వశ్చన్, మలేషియా నూతన రాజుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుల్తాన్ అబ్దుల్లా. నెక్స్ట్ క్వశ్చన్, 2019 మార్చి 18 నుంచి 27 వరకు భారత్ ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ IAFTX ఎక్కడ జరిగాయి? ఆన్సర్ పూణే, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో తొలి భోజ్పురి ఉత్సవంతో పాటు భగవద్గీత మహోత్సవాన్ని హర్యానా ప్రభుత్వంతో కలిసి నిర్వహించనున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ మారిషస్ దేశము. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరి 22న ప్రపంచంలోనే పొడవైన 3D ప్రింటెడ్ కాంక్రీట్ వంతెన ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ షాంఘై, చైనాలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మార్కెట్ అనే అంచనా పరిశోధన సంస్థ ప్రకారము 2019లో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్గా అవతరించనున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, మిగులు విద్యుత్తును అర్థవంతంగా అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా ఎనర్జీ బ్యాంకింగ్ మెకానిజంను ఏ దేశంతో కలిసి ఏర్పాటు చేయడానికి భారత్ అంగీకరించింది? ఆన్సర్ నేపాల్ దేశంతో కలిసి ఏర్పాటు చేయడానికి భారత్ అంగీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, చెరుకు రసాన్ని జాతీయ పానీయంగా ప్రకటించిన దేశము ఏది? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన గ్లోబల్ కరప్షన్ 2018లో భారత్ ర్యాంకు ఎన్నవ స్థానము? ఆన్సర్ 78వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ సంక్షోభ ఉపశమనం కోసము రైతులకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ UBI స్థానే బేషరతు నగదు బదిలీని తన ఎకోర్యాప్ నివేదికలో సిఫార్సు చేసిన బ్యాంక్ ఏది? ఆన్సర్ SBI బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ప్రయాణికులతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా వరుసగా ఐదోసారి స్థానం దక్కించుకుంది. అది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయము. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంకులు ప్రారంభించిన కామన్ డిజిటల్ కరెన్సీ పేరు ఏంటి? ఆన్సర్ అబెర్. నెక్స్ట్ క్వశ్చన్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా కొత్త నావల్ ఎయిర్ బేస్ INS కొహసాను ఎక్కడ అప్పగించారు? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, సుదీర్ఘ శ్రేణి ఉపరితలము గాలి క్షిపణిని LRSAM-DRDA ఏ దేశ సహకారంతో ఉమ్మడిగా అభివృద్ధి చేసి ఒడిషా తీరంలో INS చెన్నై నుంచి విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఇజ్రాయెల్ దేశం నుంచి విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ దక్షిణాసియాలో నత్రజని కాలుష్యాన్ని అధ్యయనం చేసే పరిశోధనా పథకము సౌత్ ఏషియన్ నైట్రోజన్ హబ్కు నిధులు సమకూరుస్తానని ప్రకటించినటువంటి దేశము ఏది? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్ UK. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారము ప్రపంచంలోని సగానికి పైగా క్షయ కేసులు నమోదవుతున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ భారతదేశము. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీబయోటిక్లను తట్టుకునే జన్యువును ఆర్కిటిక్ ప్రాంతంలో కనుగొన్నారు. దాని పేరేంటి? ఆన్సర్ సూపర్ బగ్. నెక్స్ట్ క్వశ్చన్,
2019 జనవరి 30న పాటించిన ప్రపంచ క్షయ నిర్మూలన దినము నేపథ్యం ఏంటి? ఆన్సర్ వివక్ష, నింద, పక్షపాతము, అంతము. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హరీష్ అహ్లూవాలియా నియమితులయ్యారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లో తొలిసారిగా సివిల్ జడ్జిగా నియమితులైన హైందవ మహిళ ఎవరు? ఆన్సర్ సుమన్ కుమారి. పాకిస్తాన్లో తొలిసారిగా సివిల్ జడ్జిగా నియమితులైనటువంటి హైందవ మహిళ సుమన్ కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, 2 వేర్వేరు రంజీ సీజన్లలో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ వసీం జాఫర్. నెక్స్ట్ క్వశ్చన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కోసము 11 విభాగాల్లో 123 అథ్లెట్ల శిక్షణ కార్యక్రమము ఆపరేషన్ ఒలింపిక్స్ 2019 జనవరి 25న ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ కేరళలో జరిగాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసము 11 విభాగాల్లో 123 అథ్లెట్ల శిక్షణ కార్యక్రమము అంటే ఆపరేషన్ ఒలింపిక్స్ 2019 జనవరి 25న ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ కేరళ. ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి 40 బిట్స్ని మీకు క్లాస్ 6గా అందించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇలాగే డైలీ క్లాస్ అనేవి అందిస్తూ ఉంటాను, డైలీ ఫాలో అవ్వండి. నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.